ఆనాటి నంబర్ 1 సీనియర్ ఎన్టీఆర్ గారు, ఈనాటి నంబర్ 1 మెగాస్టార్ చిరంజీవి గారు తమ 70వ పడిలో వారి పుత్ర రత్నాలకు సంబంధించి భిన్నమైన అనుభవాలను చవిచూశారని చెప్పవచ్చు. చిరంజీవి గారు సినీ రంగంలో తన వారసుడైన తన కుమారుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి వల్ల తన 70వ ఏట విజయగర్వం పొందితే, ఎన్టీఆర్ గారు తన సినీ రంగ వారసుడైన నటసింహం నందమూరి బాలకృష్ణ గారి వల్ల తన 73వ ఏట అవమాన భారం పొందారు. విశ్లేషిద్దాం. ముందుగా చిరంజీవి గారి విషయానికి వస్తే, రామ్ చరణ్ గారి పట్ల చిరంజీవి గారు విజయగర్వం పొందడానికి ప్రధాన కారణం రామ్ చరణ్ గారి నిగర్వం. ఎస్, అచ్చం తండ్రిలాగే రామ్ చరణ్ గారు కూడా ఎంత మాత్రం గర్వం లేని వ్యక్తి. చాలా హంబుల్, మోడెస్ట్ అండ్ డౌన్ టు ద ఎర్త్ పర్సనాలిటీగా ఉంటారు. అంబానీని కలిసినప్పుడు ఎంత నమ్రతగా ఉంటారో, ఒక లైట్ బాయ్ దగ్గర కూడా ఎటువంటి గర్వం లేకుండా ఉంటారు. ఇక రామ్ చరణ్ గారి సినీ రంగ విజయాల గురించి చెప్పేదేముంది? 2007లో చిరుత ద్వారా ఇంట్రడ్యూస్ అయిన నాటి నుండి తెలుగు తెరకు ఆయనే ఈనాటి వరకు లాస్ట్ సూపర్ స్టార్ లేదా లాస్ట్ టైర్ 1 హీరో. కేవలం 15 చిత్రాలకే 3 ఇండస్ట్రీ హిట్లు, అనేక బ్లాక్ బస్టర్స్ కొట్టిన మొనగాడు, పాన్ ఇండియా సూపర్ స్టార్గా ఎమర్జ్ అయిన ధీశాలి. అందుకే రామ్ చరణ్ గారి బిహేవియర్ మరియు వృత్తిపరంగా విజయాల పట్ల చిరంజీవి గారు తన 70వ ఏట విజయగర్వం పొందుతున్నారు. అయితే చిరంజీవి గారు తన 70వ ఏట తన కుమారుడి వల్ల విజయగర్వం పొందినట్లు ఎన్టీఆర్ గారు తన కుమారుడి వల్ల తన 70వ పడిలో విజయగర్వం పొందలేకపోయారని చెప్పక తప్పదు. ఆయన సినీ రంగ వారసుడు బాలకృష్ణ గారికి అహంకారం జాస్తి అంటుంటారు. 1995 ఆగస్టులో ఎన్టీఆర్ గారు పదవీచ్యుతులై చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు బాలకృష్ణ గారితో సహా ఎన్టీఆర్ గారి సంతానం అందరూ చంద్రబాబు గారికి సపోర్ట్ చేశారు. చివరకు ఎన్టీఆర్ గారిపై కార్యకర్తలు చెప్పులు విసురుతుంటే బాలకృష్ణ గారితో సహా కుమారులంతా ప్రేక్షకుల్లా చూశారు. బాలకృష్ణ గారితో సహా వారెవరూ కూడా కన్న తండ్రిపై చూపించాల్సిన ప్రేమను ఆ క్షణంలో చూపించలేకపోయారు. సో తన 70వ పడిలో ఎన్టీఆర్ గారు తన కుమారుడి వల్ల అవమాన భారం పొందారు. చిరంజీవి గారికి, ఎన్టీఆర్ గారికి వారి 70వ పడిలో ఎదురైన భిన్నమైన అనుభవాలు ఇవే అని చెప్పవచ్చు.